కవితను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. సెర్చ్ వారెంట్ తో పాటు అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత అనాలిసిస్ మా ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ అందిస్తారు. కళ్యాణ్, సుమిత్ర, మొత్తానికి దాదాపు ఏడాదిన్నర రెండేళ్లుగా జరుగుతున్న వ్యవహారానికి ఈరోజు తెరపడిందని చెప్పుకోవచ్చు. కవితకు వరుసగా అటు సిబిఐ ఇటు ఈడీ నోటీసులు ఇస్తూ వచ్చింది. 2 సార్లు ఈడీ విచారణకు కవిత ఢిల్లీ వెళ్ళి విచారణకు హాజరయ్యి వచ్చారు. ఒకసారి మొదట్లో సిబిఐ కూడా హైదరాబాద్కు వచ్చి కవితను విచారించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర ఏంటి అని మొదట్లో సిబిఐ విచారించిన సందర్భంగా కవితను కేవలం సాక్షిగా మాత్రమే సిబిఐ విచారించింది. అయితే ఆ తర్వాత సిబిఐ సాక్షిగా ఉన్న కవితని నిందితురాలిగా చేర్చారు. నిందితురాలిగా చేర్చిన తర్వాత నోటీసులు ఇచ్చారు విచారణకు రావాలని. అయితే దానిపై ఆమె ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ ఉంది. కవిత మొదట్లో ఈడీ విచారణకు 2 సార్లు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పదే పదే నన్ను విచారణకు పిలవద్దు, ఈడీ విచారణకి మహిళగా ఉన్న తనకు కొంత వెసులుబాటు ఇవ్వాలి, తన వద్దకే విచారించాలి ఈడీ వచ్చి అంటూ కూడా ఆమె కోరారు. కోరితే సుప్రీంకోర్టు కూడా దాని మీద వాయిదాలు వేస్తూ వస్తుంది. ఈ రోజు కూడా ఆ కేసు విచారణకు వచ్చింది సుప్రీంకోర్టులో. ఈ నెల 19కి ఆ కేసును, అంటే కవిత దాఖలు చేసిన కేసుని ఈ నెల 19కి వాయిదా వేసింది. అలా వాయిదా పడ్డ వెంటనే ఈడీ రంగంలోకి దిగింది. ఈరోజు నేరుగా కవిత నివాసానికి వచ్చింది. అంటే కవితను విచారించడానికి పిలువము అని ఈడీ ఇప్పటికే స్పష్టంగా సుప్రీంకోర్టుకు చెప్పింది. కాబట్టి ఆ రకంగా పిలవకుండా నేరుగా ఈడీయే కవిత నివాసానికి ఈరోజు వచ్చింది. అంటే చట్టంలో ఉన్న వెసులుబాటును ఈడీ వాడుకుందని చెప్పొచ్చు. ఈడీని కవితను విచారణకు పిలవద్దు అని ఆదేశించింది సుప్రీంకోర్టు. కానీ ఈడీ కవితను నివాసానికి వచ్చి విచారించొద్దు అని చెప్పలేదు. కాబట్టి ఈడీ కవిత నివాసానికి వచ్చి విచారించింది. ఈ సందర్భంగా సెర్చ్ వారెంట్తో వచ్చింది. అన్ని ఇంట్లో సోదాలు చేసింది. దాదాపు ఇంట్లో ఉన్న 16 ఫోన్లని, కవితకు సంబంధించినవి 2 ఫోన్లు, మిగిలిన 16 ఫోన్లని కూడా ఈడీ సీజ్ చేసినట్లు తెలుస్తుంది. దాంతోపాటు పలు ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి కూడా లీగల్గా కూడా కొన్ని అంశాలను అక్కడ కవితతో మాట్లాడారు, సేకరించారు. ఆ తర్వాత ఆమెకు అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేశారు. అరెస్ట్ వారెంట్ జారీ చేసి కవితను అరెస్ట్ చేసినట్లు మనకు సమాచారం అందుతుంది. అంటే కళ్యాణ్ 14 నెలలుగా స్తబ్దుగా ఉన్న ఒక కేసులో ఈ రోజే తనిఖీలు చేయడం, ఎట్ ద సేమ్ టైం అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేయడం, దీన్ని ఎలా చూడాలి అసలు? అంటే సుమిత్ర, ఇది 15 నెలలు, దాదాపు 14-15 నెలలుగా ఈ కేసు స్తబ్దుగా ఏమీ లేదు. వరుసగా నోటీసులు ఇస్తూనే ఉన్నారు, నోటీసులకు జవాబులు ఇస్తూనే ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే మాగుంట రాఘవ అరెస్ట్ అయ్యారు, రామచంద్ర పిల్లై, కవితకు చాలా సన్నిహితుడిగా ప్రచారంలో ఉన్న రామచంద్ర పిల్లై అరెస్ట్ అయ్యారు, శరత్ చంద్ర అరెస్ట్ అయ్యారు. ఇలా చాలామంది, అందులో ఉన్న నిందితులు చాలామంది అరెస్ట్ అయ్యారు, చాలామంది అప్రూవర్గా మారారు. వాళ్ళ నుంచి వచ్చిన సమాచారంతో ఇద్దరు ఇప్పటి వరకు అరెస్ట్కి విచారణకి దూరంగా ఉన్నది. కవిత కూడా 2 సార్లు విచారణకు హాజరయ్యారు. సిబిఐ ఒకసారి విచారించింది, కానీ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆయన విచారణకు రాలేదు, ఇప్పటి వరకు విచారణకు హాజరు కాలేదు. ఇద్దరే, కవిత, అరవింద్ కేజ్రీవాల్ మినహా మనీష్ సిసోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన పాత్రను కూడా గుర్తించి ఆయనను కూడా అరెస్ట్ చేశారు. దాదాపు 7 ఏడాది కాలంగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, గతంలో మాజీ ఉప ముఖ్యమంత్రి ఆయన జైల్లో ఉన్న పరిస్థితి. ఇప్పుడు కవిత అరెస్టు తర్వాత ఇక వెళ్ళేది కేవలం కేజ్రీవాల్ వద్దకే. కేజ్రీవాల్ దగ్గర కూడా ఈడీ, సిబిఐ వెళ్ళే అవకాశాలు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. కవిత కూడా దీని మీద రియాక్ట్ అయ్యి ఆమె కూడా ఈడీ నోటీసులు ఇచ్చినప్పుడు నేను సుప్రీంకోర్టును ఆశ్రయించాను, ఈ సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు హామీ ఇచ్చింది, ఈడీ తనను విచారణకు పిలువమని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఎలా తనను విచారిస్తారు, తను ఎలా అరెస్ట్ చేస్తారంటూ కూడా కవిత రియాక్ట్ అయ్యారు. సిబిఐ బృందం నివాసానికి వచ్చి విచారణ జరిగినప్పుడు కూడా తాను సహకరించాను. 15 నెలల తర్వాత ఇప్పుడు సడన్గా సెక్షన్లను మార్చారు, సెర్చ్ వారెంట్, అరెస్ట్ వారెంట్ ఇచ్చి అరెస్ట్ చేశారు. రానున్నవి లోక్సభ ఎన్నికలు. తాను సీఎం కేసీఆర్, మాజీ ఉప ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కూతురు కవిత ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు, ప్రజాప్రతినిధి. కాబట్టి తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ సమయంలో తాను అరెస్ట్ చేయడం ఏంటి అని కూడా కవితకు సంబంధించిన అడ్వకేట్లు, న్యాయవాదులు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ఇప్పుడు హై వోల్టేజ్ అనేది, పొలిటికల్గా ఒక హై వోల్టేజ్ ఏర్పడిందని చెప్పొచ్చు. కవిత నివాసం వద్ద కూడా ఈడీ అధికారులు కవితను కాసేపట్లోనే ఆమె నివాసం నుంచి తీసుకెళ్లబోతున్నారు, అరెస్ట్ చేశారు. అరెస్ట్ వారెంట్. కళ్యాణ్, అంటే కవిత లిక్కర్ స్కామ్ కి సంబంధించి అప్డేట్స్ వస్తున్నప్పటి నుంచి కూడా లిక్కర్ స్కామ్ కి తరపున, అంటే లాయర్స్ లిక్కర్ స్కామ్ గురించి కానీ, అలాగే బీఆర్ఎస్ శ్రేణులు లిక్కర్ స్కామ్ గురించి కూడా మాట్లాడకుండా కేవలం ఒక మహిళ, ఇది కేవలం బీజేపీ ఉపయోగిస్తున్న ఒక అస్త్రంగానే చెప్తూ రావడం కూడా ఈ కేసులో చాలా కీలకంగా చూడాల్సిన అంశం. దీన్ని అసలు మొత్తం ఓవరాల్ గా లీగల్ టీం దీనికి సంబంధించి ఫస్ట్ నుంచి కూడా ఏం చెప్తూ వస్తుంది?
అంటే మొదటి నుంచి కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఖచ్చితంగా బీజేపీ వర్సెస్ మిగిలిన పక్షాలు, అంటే ఆమ్ ఆద్మీ పార్టీ, బీఆర్ఎస్ ఇద్దరు ప్రధానంగా అందులో ఇద్దరు ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వమే, ఢిల్లీలో ఉన్న ప్రభుత్వమే తప్పు చేసింది. లిక్కర్ అమ్మకాల విషయంలో వాళ్ళు తీసుకొచ్చిన వెసులుబాటు చర్యలు, అంటే వాళ్ళు తీసుకొచ్చిన నిబంధనలు, ఖచ్చితంగా ఆ నిబంధనల వల్ల కొంతమందికి ప్రయోజనం చేకూర్చేలా నిబంధనలు తెచ్చారు లిక్కర్ అమ్మకాల విషయంలో. దీనివల్ల కొంతమందికి లబ్ధి చేకూరింది. ఈ వ్యవహారంలో స్కామ్ జరిగింది. ఆ స్కామ్లో ఢిల్లీ ప్రభుత్వం బాధ్యులు, అదేవిధంగా తెలంగాణ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న కవితనే మొత్తం చక్రం తిప్పారు. కవితనే ఇందులో నిందితురాలిగా ఉన్నారని చివరిలో సిబిఐ పెట్టింది. మొదట్లో సాక్షిగా పెట్టారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలామంది ఇందులో వచ్చారు. శరత్ చంద్ర వచ్చారు, ఆ తర్వాత మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు మాగుంట రాఘవ వచ్చారు, ఇలా రామచంద్ర పిల్లయ్య వచ్చారు. కవిత ఆడిటర్, కీలకమైన వ్యక్తి బుచ్చిబాబు, ఆయన కూడా ఇందులో వచ్చారు. ఇందులో చాలామంది అప్రూవర్గా మారారు. బుచ్చిబాబు కూడా అప్రూవర్గా మారారు. ఆయన కూడా దీనికి సంబంధించిన చాలా అంశాలు అటు ఈడీకి ఇటు సిబిఐకి సమాచారం సేకరించారు. ఈ అన్ని సమాచారం వచ్చిన తర్వాతే కవితను సాక్షిగా ముందుగా భావించిన సిబిఐ ఆ తర్వాత ఆమెను నిందితురాలిగా చేర్చింది. సెక్షన్లను కూడా మార్చి అటు సిబిఐ నోటీసులు ఇస్తుంది, ఇటు ఈడీ నోటీసులు ఇస్తుంది. అయితే నోటీసుల విషయంలో సుప్రీంకోర్టులో ఉన్న కేసును కవిత చూపిస్తూ వచ్చారు. ఇప్పటివరకు తాను సుప్రీంకోర్టును ఆశ్రయించాను, మహిళగా ఉన్న తనకు కొంత వెసులుబాటు ఇవ్వాలి, తనను పదే విచారణకు పిలవద్దు, ఏదైనా విచారణకు కావాలనుకుంటే తన వద్దకు వచ్చి మహిళగా వైలేట్ చేసి ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ మాదిరిగా అరెస్ట్కు పాల్పడడం, కవిత గారిని అరెస్ట్కు పాల్పడడం పూర్తిగా అన్యాయము, తర్వాత చట్టవిరుద్ధం. ఒక మహిళని తర్వాత చిల్డ్రన్ని అరెస్ట్ చేసే టైము, ఇంట్రాగేషన్ టైము, వీటన్నిటి గురించి పోరాడుతున్న సమయంలో ఆ కేసు సుప్రీంకోర్టు డెసిషన్ 19వ తారీఖు నాడు ఉన్న సమయంలో ఆ సందర్భంలో ఇది చేయడము పూర్తిగా ఘోరము. ఇది అన్యాయము. మేము క్వశ్చన్ చేస్తాం, దీన్ని లీగల్ గా దీన్ని ఫైట్ చేస్తాం. అరెస్ట్ అవచ్చు. గౌతమ్ అరెస్ట్ మేము న్యాయపరంగా కొట్లాడతాం. అరెస్ట్ రావచ్చు, అరెస్ట్ రావు. కేటీఆర్ అరెస్ట్ రావు, కేటీఆర్ అరెస్ట్ వచ్చింది. కేటీఆర్ అరెస్ట్ రావు, కవిత కేటీఆర్ అరెస్ట్ రావు, కవితకి చేరుకున్న కేటీఆర్ అరెస్ట్. పోలీసులు ఏం లేదు. రైట్, ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. కవితకు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు ఈడీ అధికారులు. దీంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. కవిత ఇంటి దగ్గరికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యే హరీష్ రావు కూడా చేరుకున్నారు. లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. అక్కడికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకుంటూ ఉన్నారు. అలాగే లీగల్ టీం, కవితకు సంబంధించిన లీగల్ టీం కూడా ఇది ఒక అన్యాయమైన చర్యగా చెప్తూ వస్తున్నారు. దీనిపైన డెఫినెట్ గా మేము పోరాటం చేస్తామంటూ కూడా చెప్తున్నారు. మనము విజువల్స్ లో చూడొచ్చు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే ఎమ్మెల్యే హరీష్ రావు లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. గేట్ దగ్గర నిల్చుని కనబడుతూ ఉన్నారు. రైట్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో
ఎమ్మెల్సీ కవితకు ఈడీ అధికారులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. గత 4 గంటలుగా కవిత ఇంటి దగ్గర తనిఖీలు చేపట్టారు ఈడీ అధికారులు. తర్వాత అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే అక్కడికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు చేరుకుంటున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే ఎమ్మెల్యే హరీష్ రావు కూడా అక్కడికి చేరుకున్నారు. లీగల్ టీం కూడా అక్కడికి చేరుకుంది. ఇది ఒక అన్యాయమైన చర్యగానే చూస్తున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారు ఒక మహిళను అంటూ కూడా వారు ప్రశ్నిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అక్కడ హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు, నినాదాలు చేస్తున్నారు. ఇది ఒక అన్యాయమైన చర్యగా వాళ్ళు అభివర్ణిస్తున్నారు. గేట్ దగ్గర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే హరీష్ రావు వెయిట్ చేస్తున్నారు, లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అనుమతించమని చెప్పారు కాబట్టి ఇప్పుడు వర్కింగ్ రైట్, ఈడీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు అక్కడ నినాదాలు చేస్తున్నారు. కవిత నివాసం వద్ద హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ అధికారులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దీంతో అక్కడికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నాయి. అయితే గత 4 గంటలుగా ఈడీ అధికారులు విచారణ చేపడుతూ ఉన్నారు. సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ లేవు అంటూ కూడా కవిత లీగల్ టీం చెబుతూ వస్తున్నారు. కాకపోతే అరెస్ట్ వారెంట్ జారీ చేసిన తర్వాత ఒక్కసారిగా అక్కడ హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే ఎమ్మెల్యే హరీష్ రావు కూడా అక్కడికి చేరుకున్నారు. లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. లీగల్ టీంతో సంప్రదింపులు జరుపుతున్నారు. నెక్స్ట్ ఏం మలుపులు తిరగబోతుంది అనే ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. లోక్సభ ఎలక్షన్స్ కి ముందు జరుగుతున్న ఈ పరిణామాలు యావత్ తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. గత 14-15 నెలలుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ మొత్తం యావత్ దేశాన్ని కూడా కుదిపేస్తూ వస్తోంది. ప్రస్తుతం తెలంగాణ టర్న్ తీసుకుంది. ఎమ్మెల్సీ కవితకు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు ఈడీ అధికారులు. ఇప్పుడే గేట్ కూడా ఓపెన్ చేసినట్టుగా కనిపిస్తోంది. మనం 10 టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే హరీష్ రావు లోపలికి వెళ్లారు. లీగల్ టీమ్ తో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. లోపలికి వెళ్లారు. నెక్స్ట్ ఏం పరిణామాలు చోటు చేసుకుంటాయని అందరూ వెయిట్ చేసిన సందర్భం. బీఆర్ఎస్ శ్రేణులు కవిత ఇంటి దగ్గర నినాదాలు చేస్తున్నారు. ఈడీకి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇది ఒక అన్యాయమైన చర్యగా వారు అభివర్ణిస్తూ ఉన్నారు. లీగల్ టీం కూడా మేము డెఫినెట్ గా ఫైట్ చేస్తామంటూ కూడా చెబుతున్నారు. పోవాలి అని చెప్పి ఇవాళ వచ్చి చేస్తూ ఉన్నారు. ఇది ఇప్పటి మటుకు కూడా ఈ ప్రీ మనీ లాండరింగ్ కేసులో ఇప్పటి మటుకు ఏ లేడీని కూడా అరెస్ట్ చేయలేదు. ఇది ఫస్ట్ టైం కవిత గారిని చేస్తూ ఉన్నారు. అంటే తెలంగాణ గొంతుకగా కేసీఆర్ ఉన్నాడు. ఈ ఒక్క కేసీఆర్ని పక్కన పెట్టేస్తే తెలంగాణ గొంతుక పోతుంది అన్న రాజకీయ దురుద్దేశంతో మరి టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని లేకుండా చేయాలని చెప్పి ఉద్దేశంతో వాళ్ళ కేసీఆర్ గారి బిడ్డ మీద ఇటువంటి అక్రమమైన కేసులు బనాయించి కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నది. తప్పకుండా దీన్ని తప్పకుండా బీజేపీ పెరుగుతుందా లేదా తెలియదు. బీఆర్ఎస్ డౌన్ అయితే తెలంగాణ గొంతుక ఉండదని, తెలంగాణ గురించి ప్రశ్నించే వాళ్ళు ఈ కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పి ఇవాళ ఈ కుట్రపూరితమైన చర్య చేస్తూ ఉన్నారు. ఇంత మట్టుకు ప్రీ మనీ లాండరింగ్ యాక్ట్లో
ఒక లేడీని అరెస్ట్ ఇప్పటి మట్టుకు చేయలేదు ఈ భారతదేశ చరిత్రలో. ఫర్ ద ఫస్ట్ టైం కవిత గారిని వాళ్ళు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అది కూడా 19వ తారీఖు సుప్రీంకోర్టు కేసు వాయిదా పడ్డాక కూడా, కోర్టులో ఇది ఉండగా కూడా వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా వచ్చి వాళ్ళు అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. మొదలే ఫ్లైట్ టికెట్లు కొనుక్కొని 8:45కి అరెస్ట్ చేసి తీసుకుపోతామని చెప్పి అట్లా ప్రీ ప్లాన్డ్గా చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా అటు రాజకీయంగా ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటాం, ఇటు చట్టపరంగా కోర్టుల్లో కూడా దీనికి పోరాడేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఏనాడు కూడా వెనుకకు పోయే సమస్య లేదు. కేసు విచారణ జరిగిన రోజే 19th వాయిదా వేశారు. ఇంకా 4 days టైం ఉంది, అయినా కూడా ఈ రోజు చేయడానికి అదే నేను చెప్పేది. సుప్రీంకోర్టులో కేసు ఉండగా 19వ తారీఖు వాయిదా పడాక కూడా, అంటే కేసు కూడా ఏంటంటే ప్రీ ఎమ్మెల్యే యాక్ట్లో అరెస్ట్ చేయకూడదు ఒక లేడీని అని కేసు. ఆ కేసు ఇవాళ పెండింగ్లో ఉండగా, సుప్రీంకోర్టులో 19వ తారీఖు రానుండగా ఇవాళ వచ్చి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎంత దారుణం అంటే ఇది తప్పు కదా అని మా అడ్వకేట్లు కానీ అడగబోయే ప్రయత్నం చేస్తే, మాకు తెలియదు మీరు ఢిల్లీకి వచ్చి చూసుకోండి ఏం చేయాలన్న మాట మాట్లాడుతున్నారు. అంటే కానిస్టేబుల్ కదా, మన ఇంటికి వచ్చి మా ఎస్ఐ సాబ్ రమ్మంటున్నాడు, ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడుకోలేదని ఉంటే అన్న పద్ధతిలో ఇవాళ తీసుకుపోతా ఉన్నారు. చాలా అక్రమంగా అరెస్ట్ తీసుకుపోతున్నారు. ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం, చట్టానికి వ్యతిరేకం. ఇవాళ కేవలం రాజకీయంగా కేసీఆర్ని, టీఆర్ఎస్ పార్టీని మరి వాళ్ళ బలి చేయడానికి వాళ్ళ నరేంద్ర మోడీ గారు పూనుకున్నట్టు కనిపిస్తా ఉన్నది. షెడ్యూల్ రేపు వస్తున్న వేళ ఈ రోజు అరెస్ట్ చేయడానికి మీ పార్టీ అదే చెప్తున్నాను కదా, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులు భయభ్రాంతులు చేయడానికో, కేసీఆర్ గారిని కూడా భయపెట్టడానికో ఏదో ఒక విఫల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, కేసీఆర్ కానీ ఇటువంటి పిట్ట బెదిరింపులకు బెదిరే ప్రసక్తి లేదు. తప్పకుండా రాజకీయంగా ఎదుర్కొంటాం ప్రజాక్షేత్రంలో, అట్లనే చట్టపరంగా కోర్టుల్లో కూడా ఎదుర్కొంటాం. ఎట్టి పరిస్థితుల్లో కవిత గారికి మొత్తం పార్టీ అండగా ఉంటుంది, తెలంగాణ సమాజం అండగా ఉంటుంది. 8:45కి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఈడీ అధికారులు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన తర్వాత పెద్ద ఎత్తున అక్కడికి బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నాయి, నినాదాలు చేస్తున్నాయి. మోడీ డౌన్ డౌన్, బీజేపీ డౌన్ డౌన్ అంటూ కూడా ఇదొక అన్యాయమైన చర్యగా అభివర్ణిస్తూ వస్తున్నాయి. ప్రీ మనీ లాండరింగ్ యాక్ట్ లో ఇప్పటి వరకు ఎలా మహిళల్ని అరెస్ట్ చేయలేదు అంటూ కూడా బీఆర్ఎస్ తరపు నుంచి నేతలు చెబుతూ ఉన్నారు. అక్కడికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకున్నారు, హరీష్ రావు చేరుకున్నారు, లీగల్ టీంతో చర్చిస్తూ ఉన్నారు. కవిత అరెస్టుతో అక్కడ ఒక్కసారిగా ఉత్కంఠ వాతావరణం కనిపిస్తోంది. రేపే ఎలక్షన్ స్కెడ్యూల్ రాబోతున్న తరుణంలో ఈ అరెస్టుని బీఆర్ఎస్ శ్రేణులు చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాయి. అన్యాయాన్ని ఎదుర్కొంటామంటున్నారు, ఆందోళన చేస్తామంటున్నారు. కవిత ఇంటి దగ్గర హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. రైట్, 4 గంటలుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారిస్తూ ఉన్నారు. విచారణ అనంతరం అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారంటే ముందు నుంచి కూడా అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయంటూ కూడా లీగల్ టీం చెబుతూ వస్తోంది. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున అరెస్ట్కి ఛాన్సెస్ లేవు అంటూ కూడా చెప్తూ వస్తోంది. కాకపోతే ఈడీ అధికారులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారంటే 14-15 నెలలుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ యావత్ దేశాన్ని కూడా ఒక రకంగా చాలా అరెస్టుల పర్వం కూడా కొనసాగింది. అయితే ఇప్పుడు తెలంగాణ టర్న్ తీసుకుంది. కవిత అరెస్టుతో బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా కవిత ఇంటి దగ్గరికి చేరుకున్న ఈడీ డౌన్ డౌన్, బీజేపీ డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. ఇది కేవలం ఒక అన్యాయమైన చర్యగా వాళ్ళు పరిగణిస్తున్నారు, ఎదుర్కొంటామంటూ కూడా అక్కడ ఆందోళన చేస్తున్నారు.
సిఆర్పిసిలో పొందుపరిచిన కొన్ని అంశాలను వాళ్ళు ప్రస్తావిస్తూ మనకు సంబంధించినటువంటి రైట్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ వారెంట్తో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. అరెస్ట్ తర్వాత ఢిల్లీకి తీసుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా బీఆర్ఎస్ మాజీ మంత్రి కూడా చెప్తూ వస్తున్నారు. ఇప్పటికే లీగల్ టీం కూడా ఇది ఒక అన్యాయమైన చర్యగా చెప్తూ వస్తోంది. ప్రీ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం ఇప్పటివరకు మహిళల్ని అరెస్ట్ చేయలేదు అంటూ కూడా చెప్తున్నారు. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న తరుణంలో అరెస్ట్ అనేది అన్యాయంగా కూడా వాళ్ళు అభివర్ణిస్తూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి మరింత అనాలిసిస్ మా ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ అందిస్తారు. కళ్యాణ్, మొత్తానికి ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ చేసింది ఈడీ అంటే మనీ లాండరింగ్ యాక్ట్లో ఈడీ అరెస్ట్ చేసిన మహిళల్లో కవిత తొలి మహిళగా చెప్తున్నారు. మొత్తానికి ఇది ఒక సంచలనంగా మారింది తెలంగాణలో కాదు దేశవ్యాప్తంగా కూడా. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది మనం చూస్తున్నాం. దాదాపు 15 నెలలుగా కూడా ఈ వ్యవహారం రోజు రోజు జరుగుతూనే వచ్చింది. కాసేపట్లోనే కవితని ఈడీ అధికారులు ఢిల్లీకి తీసుకువెళ్ళబోతున్నారు. ఇప్పటికే కవిత నివాసానికి మాజీ మంత్రులు ఆమె సోదరుడు కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు సమీప బంధువు ఇద్దరు కూడా వచ్చారు. కొద్దిసేపటి క్రితం గేటు వద్దే వాళ్ళు వెయిట్ చేసిన పరిస్థితి. ఆ తర్వాత ఈడీ అధికారుల అనుమతితో లీగల్ టీం ఆల్రెడీ లోపల ఉంది. కవిత లీగల్ టీం ఆమె నివాసంలోనే ఉంది. హరీష్ రావు, కేటీఆర్ కూడా లీగల్ టీంతో చర్చలు జరుపుతున్నారు ఇప్పుడు లోపలికి వెళ్ళి. ఏదేమైనా కాసేపట్లోనే కవితని అరెస్టును ఆల్రెడీ ఈడీ ప్రకటించింది కాబట్టి ఢిల్లీకి తీసుకుని వెళ్తారు. ఢిల్లీకి తీసుకెళ్ళి రేపు రౌస్ అవెన్యూ కోర్టుకి కవితను తీసుకెళ్తారు. అక్కడ తీసుకెళ్లిన తర్వాత కోర్టు ఆదేశాల ప్రకారం రేపు కవితని జైలుకు పంపించే అవకాశం కనిపిస్తుంది. జైల్లో పంపిన తర్వాత మళ్ళీ కస్టడీ పిటిషన్ వేసి విచారణ జరపడానికి అటు ఈడీ కానీ సిబిఐ కానీ ఎవరైనా రంగంలోకి దిగే అవకాశం ఉంది. సౌత్ గ్రూప్ అనేది ఏదైతే ఉందో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఢిల్లీ ప్రభుత్వంపై ప్రలోభ పెట్టి ఒత్తిడి తెచ్చి ఢిల్లీ ప్రభుత్వంతో కలిసి లిక్కర్ పాలసీని రూపొందించి ఆ లిక్కర్ పాలసీ వల్ల కొంతమందికి లబ్ధి చేకూరేలా ఈ సౌత్ గ్రూప్ అనేది ఒకటి చేసిందని మొదటి నుంచి అలిగేషన్స్ ఉన్నాయి. ఈ సౌత్ గ్రూప్లో ప్రధానంగా ఉన్న కవిత పిఏ, ఢిల్లీలో ఉన్న కవిత పిఏ అశోక్ కౌశిక్తో పాటు అప్రూవర్లుగా మారిన మాగుంట రాఘవ, శరత్చంద్రారెడ్డి, అదేవిధంగా బుచ్చిబాబు, కవిత ఆడిటర్ బుచ్చిబాబు కూడా గతంలోనే అరెస్ట్ అయ్యారు. కాబట్టి వీళ్ళంతా ఇచ్చిన సమాచారంతో ఇప్పుడు కవిత అరెస్ట్ జరిగింది. అంత సౌత్ గ్రూప్లో ఇప్పటికీ ఉన్న వాళ్ళందరూ అరెస్ట్ అయిపోయారు. అభిషేక్ బోయిన్పల్లి, రామచంద్ర పిల్లై, అదేవిధంగా అశోక్ కౌశిక్, మాగుంట రాఘవ, శరత్చంద్రారెడ్డి మొత్తం మంది అరెస్ట్ అయ్యారు. సౌత్ గ్రూప్ నుంచి అరెస్ట్ కాకుండా మిగిలిన ఒకే ఒక పర్సన్ ఎమ్మెల్సీ కవిత కూడా ఈరోజు అరెస్ట్ అయ్యారు. అంటే మొత్తం సౌత్ గ్రూప్ మొత్తం అరెస్ట్ అయినట్లుగా మనం చెప్పుకోవచ్చు. రేపు రౌస్ అవెన్యూ కోర్టుకి కవితను ప్రవేశపెడతారు. కోర్టు ఆదేశాల ప్రకారం అరెస్ట్ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి? అంటే ఈ కేసుకి సంబంధించి ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళ విషయంలో ఏం జరిగింది, కవిత విషయంలో ఏం జరగబోతోంది? సుమిత్ర, మనం ఇప్పటి వరకు ఇందులో అరెస్ట్ అయిన వాళ్ళు చాలామంది ఇప్పటికీ జైల్లో ఉన్నారు. కొంతమంది అప్రూవర్లుగా మారారు. ఇప్పుడు కవిత అప్రూవర్లుగా మారిన వారిచ్చే సమాచారంతో కవిత అరెస్ట్ జరిగింది. కవిత ఒక ప్రజాప్రతినిధి, గతంలో లోక్సభ సభ్యురాలు, ఇప్పుడు శాసన మండలి సభ్యురాలు. ఆమె గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు. అటు రాజకీయంగా కూడా ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ ఉంటుంది. అటు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూడా కవిత నివాసంలోకి వెళ్ళారు, కవితతో మాట్లాడుతున్నారు. ఎవరేం మాట్లాడినా న్యాయ నిపుణులు అంటే వాళ్ళ లీగల్ టీం ఇంతకుముందే మనతో కూడా 10 టీవీతో మాట్లాడి సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి, ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశమే లేదు, ఈడీ అరెస్ట్ చేయదు అంటూ ధీమాగా చెప్పిన పరిస్థితి. అయినా ఈడీ మాత్రం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో ఫాలో అయింది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే కవితను విచారణకు బలవంతంగా పిలవద్దని చెప్పింది, అంతే తప్పితే అరెస్ట్ చేయొద్దని చెప్పలేదు. కాబట్టి ఈడీఏ స్వయంగా కవిత నివాసానికి వచ్చింది. అరెస్ట్ వారెంట్, సెర్చ్ వారెంట్తో సహా వచ్చింది. దాదాపు 4 గంటల పాటు కవిత నివాసంలో సోదాలు నిర్వహించారు. వ్యాపార లావాదేవీలు, మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా, ఎక్కడెక్కడికి మనీ ఏ రకంగా జరిగింది అనేది మొత్తం కూడా సేకరించారు. పూర్తి ఆధారాలతోనే అరెస్ట్ చేసినట్లయితే మనకు సమాచారం అందుతుంది. రేపు రౌస్ అవెన్యూ కోర్టుకు వెళ్ళిన తర్వాత అక్కడ కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది, కవితను ఎన్ని రోజుల వరకు, దాదాపుగా 14 రోజులు జనరల్గా రిమాండ్కి ఇస్తుంది కోర్టు. ఆ 14 రోజులు రిమాండ్ ఇచ్చిన తర్వాత అప్పుడు సిబిఐ కానీ ఈడీ కానీ ఆమెను మళ్ళీ కస్టడీ పిటిషన్ వేసి విచారించే అవకాశం ఉంటుంది. ఆ విచారణలో వచ్చిన అంశాల ఆధారంగా కవిత కస్టడీ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనీష్ సిసోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి గతంలో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన జైలుకి వెళ్ళారు. ఇప్పటికీ 7 ఏడాది కాలంగా ఆయన జైల్లోనే మగ్గుతున్నారు. ఈ పరిస్థితుల్లో కవిత అరెస్ట్ అనేది ఇప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద దెబ్బగా మనం చెప్పాలి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే
లిక్కర్ స్కామ్ అనేది కొంత ప్రభావం చూపించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ప్రమేయంపై సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున దుమారం జరిగింది. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున లిక్కర్ రాని అంటూ కవితపై ప్రచారం చేశారు. దాని ప్రభావం కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో కొంత పడిందని బీఆర్ఎస్ కీలక నేతలు కూడా భావిస్తూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా కవిత అరెస్ట్ అవుతున్నారు. అంటే లిక్కర్ స్కామ్లో కవిత ఉన్నారు అనే ఒక నిర్ధారణ జనంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సవాల్గా మారుతుంది. ఆల్రెడీ రాష్ట్రంలో అలాగే కళ్యాణ్ అంటే కవిత వ్యాఖ్యలు చూస్తే మోడీ కంటే ముందు ఈడీ వస్తుంది అంటూ కూడా కవిత వ్యాఖ్యానించారు. అంటే ఈ రోజు ఈడీ అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది. అంటే దీన్ని ఎలా చూడాలి టోటల్గా? అంటే ఎలక్షన్స్ పైన దీని ప్రభావం ఎంతవరకు ఉండే ఛాన్స్ ఉంది? అలాగే కవిత మాటలకు బలం చేకూర్చే విధంగా ఈరోజు ఏదైతే సిచ్యువేషన్ జరిగిందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయో దీన్నంతా ఎలా చూడాలి? అంటే జనరల్గా కవిత చెప్పింది అది ఒక పొలిటికల్ స్టేట్మెంట్గా చూడాలి. మోడీ వచ్చే ముందు ఈడీ వస్తుంది, ఆ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నా ముందు ఈడీ వస్తుందని చెప్పారు. కానీ దానికి సంబంధం లేదు. ఎందుకు లేదంటే ఇది ఈ రోజే ఈడీ వచ్చిన సంఘటన కాదు, ఈడీ వచ్చిన సందర్భం కాదు. 15 నెలలుగా కూడా ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతుంది. నోటీసులు ఇస్తున్నారు, నోటీసులు తీసుకుంటున్నారు, విచారణకు హాజరవుతున్నారు కొంతమంది హాజరు కావట్లేదు. కాబట్టి ఇది 15 నెలలుగా జరుగుతున్న కంటిన్యూషన్ ప్రాసెస్. ఆమె చేసిన స్టేట్మెంట్ పొలిటికల్ స్టేట్మెంట్గా మాత్రమే చూడాలి. మోడీ రోడ్ షో కూడా కాసేపట్లో మల్కాజ్గిరిలో ఉంది. రేపు ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది. ఈ రోజు కవిత అరెస్ట్ అయ్యారు. ఖచ్చితంగా ఇది జనంపై మాత్రం కొంత ఇంపాక్ట్ ఉంటుంది. ఎంత బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నా, లేదంటే ఇద్దరిపై కాంగ్రెస్ పార్టీ నేతలు వచ్చి దుమ్మెత్తి పోసినా కూడా కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా దీనిపై రియాక్ట్ అయ్యారు. 15 నెలలుగా కవితను అరెస్ట్ చేయకుండా ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఎన్నికల్లో లబ్ధి చెందేందుకు బీఆర్ఎస్కి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ చెప్పుకునేందుకు ఈ ప్రయత్నం చేస్తుంది, ఈ ఎత్తుగడ వేస్తుంది అని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. అంటే కవిత అరెస్ట్ అనేది పక్కాగా పొలిటికల్ అంశంగా మారబోతుంది. ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ టార్గెట్ చేస్తుందని బీజేపీని అంటుంది. కాంగ్రెస్ నేతలు ఆల్రెడీ మొదలుపెట్టారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే ఎన్నికల్లో లబ్ధి కోసమే బీజేపీ ఇలాంటి డ్రామా ఆడుతుంది, సరిగ్గా రేపు షెడ్యూల్ రాబోయే ముందు డ్రామా ఆడుతుందని చెప్తున్నారు. బీజేపీ మాత్రం ఈడీకి సిబిఐకి ఐటీకి మాకేం సంబంధం, మా ప్రభుత్వం రేపు నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా మోడీ కంట్రోల్లో ఉండదు, ఎన్నికల సంఘం కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది, దేశ పాలనంతా అధికారులంతా కూడా. కాబట్టి తమకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ కూడా చెప్పుకుంటుంది. ఏదేమైనా లోక్సభ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి బీజేపీలోకి చేరికలు జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు చోటు చేసుకున్న పరిణామం బీఆర్ఎస్ కి మరో సవాల్గా మారే ఛాన్స్ ఉందా? చేరికలు జైనింగ్స్ అనేవి ఖచ్చితంగా అధికారం కోల్పోయిన తర్వాత అవి జరుగుతూనే ఉంటాయి, అవి కంటిన్యూ అవుతుంది. అయితే ఇప్పుడు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో జనానికి ఇప్పటికే 1,00,000 అంశాలు ఉన్నాయి చెప్పుకోవడానికి. ఇప్పుడు కవిత అంశం కూడా జనానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. అంటే కవిత లిక్కర్ స్కామ్లో లేదు, బీజేపీ కక్ష సాధింపులో భాగంగా అరెస్ట్ చేశారు అని ఇలాంటి ప్రతి దగ్గర కూడా ఒక రకమైన సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి బీఆర్ఎస్ నేతలకు ఎదురవుతుంది. అది కేటీఆర్ కానీ హరీష్ కానీ ఈవెన్ కేసీఆర్ కానీ కవిత అంశాన్ని ప్రస్తావించుకుంటూ సభల్లో సమావేశాల్లో చెప్పాల్సిన పరిస్థితి. అయితే బీఆర్ఎస్ నేతలు చెప్పేది నమ్ముతారా, లేకుంటే కళ్ళ ముందు కవిత అరెస్ట్ అయ్యారు కాబట్టి ఆ లిక్కర్ స్కామ్లో కవిత ఉందని జనం నమ్ముతారా, లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అది ఒక అంశం. అయితే రెండో అంశం, కవిత ఒక బీఆర్ఎస్ నాయకురాలు కాదు, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుడు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కూతురు ఆమె. కాబట్టి ఖచ్చితంగా అది బీఆర్ఎస్ పార్టీ మొత్తంపై ప్రభావం ఉంటుంది. ఎన్నికల్లో ప్రజల్లో వచ్చే ఇంపాక్ట్ పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీ పరంగా కూడా కొంత డిఫెన్స్లో పడిపోతుంది. బీఆర్ఎస్ నేతల్లో కూడా కొంత ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పటికే రాష్ట్రంలో కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంటిపై దాడులు జరుగుతున్నాయి.